చేస్తున్నాను. ఇప్పుడు నేను మీ దగ్గర ఉన్నంత కాలం గూడా ఒక 5 సంవత్సరాలు మీ దగ్గరున్నా. మీ దగ్గరుండి మీ గురించి మంచిగా పొగుడుతూ, మంచిగా చెప్తూ, మీ గురించి బాగా ప్రచారం జేసి, మీరు మంచోళ్ళని జెప్పేసి, మీరు నాకు కొంచెం హెల్ప్ చేయలేదని జెప్పేసి నేను పక్క వాళ్ళ దగ్గరికెళ్ళిపోయి, ఛీ! వాడంత దరిద్రుడు ఇంకోడు లేడు, వాడంత నీచుడు, వాడు చండాలుడు, వాడు చెయ్యని మోసం లేదు అని జెప్పేసి చెప్తే ఎలా ఉంటది? సరిగ్గా ఇప్పుడు అదే జరుగుతుంది. కుటీల కుట్రదారు జగన్. ఈనాడులో మెయిన్ పేపర్‌లో హెడ్‌లైన్. విద్వేషాలు సృష్టించడమే ఆయన నైజం. 11 సీబీఐ 9 ఈడీ కేసుల్లో బెయిల్‌పై ఉన్న నిందితుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంట. వివేక హత్య నుంచి కోడికత్తి వరకు ఉన్న అన్ని డ్రామాలే. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెదేపా లోక్సభ పక్ష నేత శ్రీకృష్ణదేవరాయలు లేఖ సమగ్ర విచారణ జరిపించాలని చెప్పేసి విజ్ఞప్తి. వావ్ వావ్ క్లాప్స్. 5 సంవత్సరాలు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నప్పుడు? ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? ఇక్కడ ఫస్ట్ లైన్ చూడండి. విద్వేషాలను సృష్టించడం ఆయన నైజం. విద్వేషాలు సృష్టిస్తుంది ఎవరు? ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు లేనంత కూడా ఇప్పుడు మత విద్వేషాలకు పోయి ఎందుకు గొడవలు అవుతున్నాయి? కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా వచ్చి ఐఎమ్ నన్ అపాలజెటిక్ క్రిస్టియన్ అని చెప్పు ఏదో ఒకటి అన్నాడా? వివేక హత్య కేసు నుంచి కోడికత్తి వరకు కూడా అన్ని డ్రామాలే అంట. మరి డ్రామాలు అయినప్పుడు వివేక గారి హత్య కేసు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? సిబిఐకి ఇస్తారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటే రాష్ట్రంలోకి సిబిఐ ఎందుకు అని చెప్పేసి మాట్లాడిన మహానాయకుడు ఎవరు? మహానుభావుడు ఎవరు? చంద్రబాబు నాయుడు కదా సిబిఐకి ఇవ్వద్దు అని చెప్పేసి ఇచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి ఆ కేసును సిబిఐకి ఇచ్చాడు. ఇప్పుడు మీరు ఎవరికైతే వెళ్ళి చెప్తున్నారో అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లోనే సిబిఐకి ఇచ్చాడు. కోడికత్తి డ్రామాలు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కోడికత్తి డ్రామాలకి మీరు కోడికత్తికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేపించుకున్నాడు అని చెప్పేసి అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి చేపించుకున్న వాడికి మీరు పిలిచి వాడికి నేను జాబ్ ఇస్తా, వాడికి నేను ఇది చేస్తా అని చెప్పేసి చెప్పడం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి కదా చేపించుకుంది. జగన్మోహన్ రెడ్డి వాడికి డబ్బులు ఇవ్వడమో లేకపోతే ఇంకోటి చేయడమో ఏదో ఒకటి చేయాలి కదా. వాడి జీవితాల్లో 5 సంవత్సరాలు పోయినాయి. మీరెందుకు చేయాలి? మీరెందుకు ఇచ్చేస్తున్నారు వాడి దగ్గర తీసుకొని? అదవుతుందా క్వశ్చన్? కోడికత్తి వాడు ఇచ్చేసాడు, మీరెందుకు వాడి దగ్గర తీసుకొని? అంటే మీ పాత్ర ఏమన్నా ఉందా అందులో? అనుమానాలు వస్తున్నాయి అంతే. అది కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెదేపా లోక్సభ మొన్నటిదాకా వైసీపీ అక్కడ టికెట్ ఇవ్వలేదని చెప్పేసి ఇక్కడ మన నరసరావుపేట నుంచి ఈయన రావు శ్రీకృష్ణదేవరాయలు గారు టీడీపీ తరపున టికెట్ తీసుకొని అక్కడ గెలుపొందడం జరిగింది. అంతేనా? అది దీని గురించి మిగతా 10th పేజీలో అయితే పెద్ద హెడ్లైన్ వేశారనమాట. చూడండి ఏం రాశారయ్యా. తీవ్రమైన నేర చరిత్ర కలిగిన వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తన కుటీర రాజకీయాల ప్రయోజనాల కోసం రాష్ట్రంలో శాంతి భద్రతలను విఘాతం కలిగించి వివిధ వర్గాల మధ్య అశాంతిని రేకెత్తించేందుకు కుట్రలు ప్రయత్నిస్తారని చెప్పేసి బాధ్యతాహీనమైన నిరాధార ప్రకటనలు చేస్తూ ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొడుతున్నారని చెప్పేసి నరసరావుపేట ఎంపీ లోక్సభ తెదేపా పక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ధ్వజమెత్తారు. జగన్ ఒక ప్రొఫెషనల్ పొలిటికల్ క్రిమినల్ గా అభివర్ణించారు. శ్రీ సత్యసాయి జిల్లా పాపిరెడ్డి ఘటన నేపథ్యంలో బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆయన లేఖ రాశారు. అక్కడ భద్రతా వైఫల్యం జగన్ సృష్టించిన మరో డ్రామాగా పేర్కొన్నారు. తన తప్పులన్నీ కప్పిపుచ్చేందుకు ఇతరులపైన బురద జల్లడం జగన్ కు నైజం అని చెప్పేసి పేర్కొన్నారు. జగన్ ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితమైన ప్రవర్తనకు మీ దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ లేఖ రాస్తున్నానని చెప్పేసి జగన్ చేస్తున్న డ్రామాలు రాష్ట్ర ప్రజలతో పాటు యావత్ జాతికి తెలియాలని చెప్పేసి ఆయన అస్తిత్వంలో రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న కుట్రలపైన అవసరమైతే తగిన విచారణ జరిపించాలని చెప్పేసి ప్రజాస్వామ్య పూర్తిని చట్టబద్ధాలను ఇంకా మీరు రిమైండ్ 10th పేజ్లో ఉంది. అది ఇంకా పెద్ద మ్యాటర్ ఉంది, మన వల్ల కాదు. ఇక్కడికే క్లారిటీ వద్దాం. ఇక్కడ ఏదో లాస్ట్ లైన్ ఉంది. జస్ట్ రాజకీయాల ప్రయోజనం కోసం అని చెప్పేసి ఒక మాట వాడారు. 2014 నుంచి ఇప్పటి వరకు కూడా, అంటే 2025 నేను ఈ వీడియో చేస్తున్నది డేట్ ఎంత? ఏప్రిల్ 10వ తారీఖు 2025 ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేసిన, ఎంపీగా పనిచేసిన, సీఎంగా పనిచేసిన ఆయన శాలరీ తీసుకోలేదు. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. పైగా మీరు తల్లిని చెల్లిని బయటికి గెంటేశారని చెప్పేసి మాట్లాడతాడు. తను సంపాదించుకున్న ఆస్తి 1994లో మన
ఈవిడ్ని మన భారతి గారిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆవిడ కుటుంబం నుంచి వచ్చిన ఆస్తి పెట్టుబడిగా పెట్టి సరస్వతి పవర్ ప్లాంట్లు స్టార్ట్ చేసి అక్కడి నుంచి కొన్ని వేరే కంపెనీస్ స్టార్ట్ చేసి తర్వాత వేరే కంపెనీ స్టార్ట్ చేస్తారు. ఆ కంపెనీస్ భారతీయ సిమెంట్ కానివ్వండి, లేకపోతే సాక్షి పేపర్ కానివ్వండి, ఇంకొన్ని వేరే కూడా ఉన్నాయి వాళ్ళకి. వీటిల్లో పెట్టుబడులు పెట్టుకుంటూ ఇది చేసుకుంటూ వచ్చారు. 2004 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ కెరీర్ లేదు. ఎప్పుడైతే మన రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో, ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ కొడుకు జగన్మోహన్ రెడ్డి ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడు అని చెప్పి అడిగితే ఉరి శిక్ష ఏమని చెప్పాడు రాజశేఖర్ రెడ్డి. తప్పు చేసుంటే, నా కొడుకు గారిని తప్పు చేసుంటే ఉరి శిక్ష ఏంటి అధ్యక్ష, మామూలు శిక్షగా కూడా కాదు అని చెప్పేసి అప్పుడే సిబిఐకి కూడా ఇది చేయడం జరిగింది. ఈవిడ పేరేం పేరు సునీతమ్మ, నీ భర్తను చంపాయని చెప్పి సిబిఐ ఎంక్వైరీ ఏమన్నాడు. జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది అని చెప్పేసి అంటే సిబిఐ ఎంక్వైరీ చేయించేటప్పుడు అంతా ఇప్పుడు తల్లిని చెల్లిని బయటికి గెట్టేసారు అంటారు కదా, తల్లికి చెల్లికి ఈయన సంపాదించుకున్న దాంట్లో వీళ్ళ తాతల నుంచి వచ్చింది అంతేం లేదు అక్కడ. జగన్మోహన్ రెడ్డి సంపాదించుకున్నది. ఓకేనా, ఒక్కొక్క బిజినెస్ స్టెప్ బై స్టెప్ ఇద్దరు వెళ్తా తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే పూర్తిగా పొలిటికల్ తీసుకున్నారో అప్పుడు భారతి గారు ఇచ్చేయడం జరిగింది. నేను నా పనికి మాలిన మాట్లాడుతున్నాడు. ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. భారతీయ సిమెంట్స్ లో ఉన్న వాళ్ళకి ఒక స్పెషల్ స్కూల్స్ కానివ్వండి, లేకపోతే పులివెందుల్లో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా స్పెషల్ స్కూల్ పెట్టి రన్ చేస్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ కి ఇది చేస్తున్నారు. గోశాలలు కడుతున్నారు. గోశాల వాళ్ళ ఇంట్లో ఉంది. ఓకే, గోశాల ఇది చేశారు. ఓకేనా, ఆయన 5 ఏళ్ళలో ఉన్న పరిపాలనలో లిక్కరు స్కాము అది ఇది ఏదో చదువుతున్నారు కదా. లిక్కరు అప్పుడు గవర్నమెంట్ కి నెలకు 400 కోట్ల వరకు కూడా ఇన్కమ్ వచ్చేది. ఇప్పుడు ఏమవుతుంది, వస్తుందా? గవర్నమెంట్కి ఆదాయం వస్తుందా? మరి ఎవరి జేబుల్లోకి పోతుంది? నాకు అది తెలియక అడుగుతాను. 10 నుంచి 8 దాకా పెట్టే షాపులు ఉంటే వాటిలో స్కామ్ జరుగుతుందా, లేకపోతే 24 గంటలు వైన్ షాపులు పెట్టేవాడి దగ్గర స్కామ్ జరుగుతుందా? పర్మిట్ రూమ్లు పెట్టి ఎక్కడికక్కడ 43,000 బెల్ట్ షాపులు క్లోజ్ చేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 43,000 బెల్ట్ షాపులు, 1 కాదు 2 కాదు, 43,000 బెల్ట్ షాపులు. మేనిఫెస్టోలో కూడా క్లియర్గా ఉంటుంది. ఫస్ట్ దశలో ఆయన నెక్స్ట్ ఓట్లు వేసేదానికి బెల్ట్ షాపులన్నీ కూడా క్లోజ్ చేస్తానని ఉంటుంది. ఒకసారి చదువుకోవచ్చు వెళ్ళి. ఆయన అప్పుడు స్పీచ్లో 100 చెప్తా, 100 మాటలు వస్తాయి. ఓకేనా, నేను మధ్యాహ్నం మొత్తం పూర్తి చేసిన తర్వాత దాన్ని ఆలోచించుకుంటే ఇది పాసిబిలిటీ కాదని చెప్పేసి ఆలోచించుకుంటే దాని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు కూడా 25,000 కోట్లు 30,000 కోట్లు స్కామ్ అది ఇది అంటున్నారు. చూపించి బయట పెట్టేసి ఇది అని చెప్పేసి లోపలేయండి, నో ప్రాబ్లం, ఎవరికి నో ప్రాబ్లం. మీరు వెళ్ళి ఎవరికైతే చెప్పారో ఆయనకి చంద్రబాబు నాయుడు అమిత్ షా ఆంధ్రాలో అడుగు పెడితే చెప్పులతో కొట్టమని చెప్పాడు. అంతకుముందు నరేంద్ర మోదీ ఉగ్రవాద్ అన్నాడు. నరేంద్ర మోదీ గారు కూడా చంద్రబాబు నాయుడు గురించి బాగానే చెప్పారు. చంద్రబాబుకి లియే పోలవరంకి లియే యూటర్న్ బాబు హే అని చెప్పేసి చెప్పాడు. ఇంకో మాట కూడా అన్నారు, అవును బాబు నువ్వు చంద్రబాబు నాయుడు మోదీ కంటే సీనియర్ అంటే, అవును బాబు నువ్వు నాకంటే సీనియర్వే, మా అమ్మకి వెన్నుపోటు పడంలో నాకంటే సీనియర్వే, డబ్బులు స్కామ్ చేయడంలో నాకంటే సీనియర్వే, అన్నింటిలో చేయడం నాకంటే సీనియర్వే అని చెప్పేసి చెప్పాడు. అది లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఈ తత్వం ఏదైతే ఉందో ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ ఇలాంటి ఏ ఉంటాయి, ఏదో వాడతారు, మాకు తెలియదు. అవి మీరు అవి మార్చుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.